హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఈరోజు వీడియోలో థ్రోట్ చక్ర యొక్క మెడిటేషన్ని చేద్దాము. ఈ చక్రం మన బాడీలో ఉన్న శక్తి కేంద్రాల్లో 5వది. ఈ చక్రం గొంతు దగ్గర లొకేట్ అవి ఉంది. వెన్నెముకకి ఆనుకుని గొంతు దగ్గర ప్లేస్ లో స్కై కలర్ లో ఇది ఉంది. ఈ చక్రాన్ని సౌండ్ చక్ర అని, విశుద్ధి చక్ర అని కూడా అంటారు. ఈ చక్ర ఎవరిలో అయితే బ్యాలెన్స్డ్ గా ఉంటుందో వారు వారి ఫీలింగ్స్ ని చాలా ఈజీగా ఎదుటి వారికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. వారికి కోపం వచ్చినా లేదా ప్రేమ వచ్చినా ఏ ఫీలింగ్ అయినా కానీ చాలా ఫ్రీగా ఎదుటి వారికి షేర్ చేయగలుగుతారు. అలాగే చాలా క్రియేటివ్గా ఉండగలుగుతారు. ఈ చక్ర ఎవరిలో అయితే ఎక్కువగా బ్లాక్ అయి ఉంటుందో వారికి గొంతుకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, థైరాయిడ్ సమస్యలు రావడం కానీ, లేదా ఇతరులతో సరిగ్గా వారు వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా కోపం వచ్చినా లేదా బాధ కలిగినా లేదా సంతోషం వచ్చినా వీరు తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేరు ఎదుటి వారికి. వారి మనసులోనే ఎక్కువగా ఉంచుకుని దానివల్ల కలిగే అనర్థాలను వీరు అనుభవిస్తూ ఉంటారు. ఈ చక్ర బ్యాలెన్స్డ్గా ఉంటే దేన్నైనా కానీ ఎదుటి వారితో ఈజీగా మాట్లాడగలిగే మనస్తత్వం, దేన్నైనా చెప్పగలిగి వారి మనసులో ఏముంది అనేది ఎక్స్ప్రెస్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ చక్ర ఎక్కువగా ఎవరిలో బ్లాక్ అవుతుందంటే వారికి వారు అబద్ధాలు చెప్పుకోవడం, వారిని మోసం చేసుకోవడం, లేదా ఎదుటి వారికి ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉండడం, ఇలాంటివి చేసేవారికి ఈ చక్ర బ్లాక్ అవడం అనేది జరుగుతుంది. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసి బ్యాలెన్స్ చేస్తే ఇటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు. సో థ్రోట్ చక్ర యొక్క మెడిటేషన్ ఇప్పుడు మనం చేద్దాము. ఈ మెడిటేషన్లో 3 స్టెప్స్ని మనం ముందు చక్రాస్కి ఫాలో అవునట్టే దీనిలో కూడా ఫాలో అవుదాము. ఫస్ట్ స్టెప్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఫుల్గా బ్రీత్ అవుట్ మీద బ్రీత్ ఇన్ మీద ఫోకస్ చేసి స్వచ్ఛమైన గాలిని మీ బాడీ లోపలికి కొత్త ఎనర్జీతో పంపిస్తూ మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీరు ఇప్పటి వరకు ఏవైనా తెలిసి తెలియక అబద్ధాలు చెప్పినా లేదా మీకు మీరు మోసం చేసుకుని మీకు మీరు అబద్ధాలు చెప్పుకున్నా ఇటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని మీ బాడీ లోపల నుండి బయటికి పంపించేస్తూ గాలిని లోపలికి పీలుస్తూ స్వచ్ఛమైన ఎనర్జీని మీరు లోపలికి తీసుకుంటారు. మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ క్రియేషన్స్ని బ్రీత్ అవుట్ చేస్తూ బయటికి పంపిస్తారు. ఇది ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో మీరు థ్రోట్ చక్ర యొక్క ప్లేస్లో ఫోకస్ చేసి, అంటే గొంతు దగ్గర థ్రోట్ చక్ర లొకేట్ అయి ఉంది కాబట్టి గొంతు దగ్గర మనం ఫోకస్ చేసి స్కై కలర్లో, అంటే ఆకాశం కలర్లో చిన్న బాల్ని, పెద్ద బాల్ కాదు, చాలా చాలా స్మాల్ బాల్ని మనం విజువలైజ్ చేస్తూ ఆ బాల్ మెల్లగా రౌండ్ తిరుగుతూ ఆ బాల్ నుండి వచ్చే స్కై కలర్ ఎనర్జీ మన బాడీ లోపల మొత్తం స్ప్రెడ్ అవుతూ మన కణాలన్నిటికీ నిండుతున్నట్టు, మన భుజాలకి, మన తలపై భాగానికి కూడా చేరుతున్నట్టుగా మనం చూడడం సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లో థ్రోట్ చక్ర యొక్క సీడ్ మంత్ర అయిన హమ్ పదాన్ని పలుకుతూ దాని నుండే వచ్చే వైబ్రేషన్స్ని మీ బాడీ మొత్తం ఫీల్ అవుతూ ఒక 2 minutes సైలెంట్ మెడిటేషన్ చేయడం. ఈ థ్రోట్ చక్ర ఆకాశతత్వం కలిగి ఉంటుంది. దీని నుండి వెళ్ళే ఎనర్జీస్ అనేవి 25,344 నాడులకి దీని నుండి ఎనర్జీస్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది. కాబట్టి ఈ మెడిటేషన్ని చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా, కేర్ఫుల్గా చేయండి. మెడిటేషన్ని స్టార్ట్ చేద్దాము. కళ్ళు మూసుకోండి. గాలిని లోపలికి పీల్చండి. గాలి పీలుస్తున్నప్పుడు మీరు స్వచ్ఛమైన గాలితో పాటు ఒక కొత్త శక్తిని మీ లోపలికి మీరు ఆహ్వానిస్తున్నారు. దాన్ని అబ్జర్వ్ చేస్తూ గాలిని మీరు పీల్చండి. గాలిని స్లోగా విడిచిపెట్టండి. గొంతు దగ్గర ఉన్న తెలియని వ్యర్థ పదార్థాలని మీరు బయటికి విడిచిపెడుతున్నారు. ఈ విధంగా మీరు గమనిస్తూ 5 times మీరు ఊపిరిని పీలుస్తూ ఊపిరిని విడిచిపెట్టండి. ఊపిరిని పీలుస్తున్న సమయంలో మీ శక్తి అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీలో నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపిస్తున్నప్పుడు మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళి ఆ ప్లేస్ అనేది మీకు ఖాళీ అవుతుంది. ఆ ప్లేస్లో మీరు మళ్ళీ ఊపిరిని పీలుస్తూ కొత్త ఎనర్జీని మీ బాడీలో క్లియర్ అయిన నెగిటివ్ ఎనర్జీ ప్లేస్లో ఫిల్ చేయండి. నౌ టేక్ ఏ డీప్ బ్రీత్. మీరు గాలి పీలుస్తున్నప్పుడు మీ ముక్కు మీద, గొంతు మీద
ఫోకస్ చేయండి. బ్రీత్ అవుట్. గాలిని మెల్లగా వదలండి. టేక్ ఏ డీప్ బ్రీత్. ఆ గాలిని మీరు ఫీల్ అవ్వాలి. ముక్కు ద్వారా, గొంతు ద్వారా మీ లోపలికి వెళ్తున్న ఎనర్జీస్ని మీరు అబ్జర్వ్ చేయండి. బ్రీత్ అవుట్. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటికి విడిచిపెట్టారు. అగైన్ టేక్ ఏ డీప్ బ్రీత్. Breathe out. Take a deep breath. Breathe out. బాడీ చాలా రిలాక్స్డ్గా ఉంది. మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ బయటికి విడిచిపెట్టేశారు. చాలా ప్రశాంతమైన పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూనే మీ ఫోకస్ని థ్రోట్ చక్ర దగ్గరికి తీసుకుని రండి. స్కై బ్లూ కలర్లో ఆకాశతత్వం కలిగిన ఒక స్మాల్ బాల్ని మీరు ఊహించండి. చాలా చిన్న బాల్, ఆకాశం కలర్లో. దాని మీద మీరు ఫోకస్ చేయండి. మీరు బ్రీత్ ఇన్ చేస్తూ ఉండగా, మీరు బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు కొత్త ఎనర్జీ ఆ బాల్ ద్వారా మీ బాడీ లోపలికి ప్రవహిస్తుంది. ప్రతి కణంలోకి బ్లూ కలర్ శక్తి ప్రవహిస్తుంది. మీ ప్రతి కణంలో ప్రవహిస్తున్న శక్తిని మీరు అబ్జర్వ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు స్కై కలర్ మొత్తం మీ బాడీ నిండి ఉంది. ఊపిరిని పీలుస్తున్నప్పుడు బ్లూ కలర్ బాల్ ఇంకొంచెం పెద్దదిగా పెరుగుతూ బాడీ మొత్తం ఎనర్జీస్ని పంపిస్తుంది. ప్రతి కణంలో బ్లూ కలర్ ఎనర్జీ నిండుతుంది. చాలా నిర్మలంగా, చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా మీకు అనిపిస్తుంది. మీరు ఇలా అనుకోండి, నేను చాలా కూల్గా ఉన్నాను, నేను చాలా ఫ్రెష్నెస్తో ఉన్నాను, నా బాడీ మొత్తం పూర్తిగా నిర్మలంగా మారింది, నేను నిజమైన ఎనర్జీతో నింపబడి ప్యూరిటీ ఉన్న ఎనర్జీతో ఉన్నాను. ఈ విధంగా మీరు అనుకుంటూ మీ బాడీ మొత్తం ప్రవహిస్తున్న ఆకాశము యొక్క కలర్ని మీరు చూడండి. మీ బాడీలో ప్రతి కణం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి, చాలా నిర్మలంగా ఉన్నాయి. కొత్త ఎనర్జీ మీ బాడీ మొత్తం నింపబడుతుంది. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూనే మీ గొంతు దగ్గర నుండి ఫ్లో అవుతున్న ఎనర్జీస్ని మీరు అబ్జర్వ్ చేయండి. కాళ్ళ నుండి తల వరకు మొత్తం బ్లూ కలర్ ఎనర్జీతో మీరు నింపబడి ఉన్నారు. దాన్ని గమనిస్తూ 1 minute సైలెంట్గా మెడిటేషన్ చేయండి. బాడీ మొత్తం బ్లూ కలర్ ఎనర్జీతో నిండి ఉంది. మీరు ఈ విధంగా అనుకోండి, నా బాడీని నయం చేసే శక్తిని నేను అనుభవిస్తున్నాను. నేను చాలా ప్రశాంతంగా, చాలా కొత్త ఎనర్జీతో నింపబడి ఉన్నాను. అవసరం ఉన్నా లేకపోయినా నేను చెప్పే అబద్ధాలు నాలో ఉన్న శక్తిని తగ్గించాయి. దాని ద్వారా ఏర్పడిన ప్రతికూల భావాలను, ప్రతికూల ఆలోచనలను నేను ఈ క్షణంలో పూర్తిగా విడిచిపెడుతున్నాను. దానికి బదులుగా
ప్రశాంతమైన స్వచ్ఛమైన గాలిని, ఎనర్జీస్ని నేను నా బాడీలోకి పంపిస్తున్నాను. ఈ శక్తి నా బాడీ మొత్తాన్ని నయం చేస్తుంది. నా శరీరంలో ముడుచుకుని ఉన్న కణాల శక్తిని నేను ఉత్తేజపరిచి ఈ బ్లూ కలర్ ఎనర్జీ ద్వారా నేను నింపుతున్నాను. ప్రతి కణం బ్లూ కలర్ ఎనర్జీతో నింపి ఉంది. ఈ ఎనర్జీ నా బాడీ మొత్తం ప్రవహిస్తూ ఉంది. మీ బాడీ మొత్తం బ్లూ కలర్ ఎనర్జీతో మీ ప్రతి కణం కూడా నింపబడి ఉన్నాయి. గమనించండి. ఈ సమయంలో మీ బాడీలో ఏవైనా మార్పులు వస్తున్నా వాటిని మీరు గమనిస్తూ వేడిగా అనిపిస్తుంటే ఆ వేడిని మీరు బ్రీత్ అవుట్ చేస్తూ బయటికి విడిచిపెట్టండి. బాడీ మొత్తం ఎనర్జీస్ని ఫ్లో చేస్తూ ఫ్రీగా ఉండండి. మీ గొంతు ద్వారా మీరు పీలుస్తున్న గాలి ద్వారా మీ గొంతు దగ్గర నుంచి ఆ గాలి వెళ్తూ ఉండడాన్ని మీరు గమనిస్తూ, మీరు గాలి పీలుస్తున్నప్పుడు మీ లోపల ఆకాశం కలర్ ఎనర్జీ మరింత పెరగడాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. మీరు చాలా శక్తివంతంగా ఉన్నారు. ఎటువంటి భావాన్ని అయినా, కోపాన్ని, ద్వేషాన్ని, ప్రేమని, ఆనందాన్ని, సంతోషాన్ని, మీ లోపల కలిగే ఎటువంటి భావాన్ని అయినా కానీ ధైర్యంగా, చాలా శక్తివంతంగా చెప్పగల సమర్థతను మీరు ఇప్పుడు పొందుకుంటున్నారు. ఆ ధైర్యాన్ని మీరు స్వీకరించండి. మీరు దేన్నైనా కానీ ఎదుటివారికి చెప్పగల సమర్థతని ఇప్పుడు మీరు కలిగి ఉన్నారు. థ్రోట్ చక్ర యొద్ద నుండి ప్రవహిస్తున్న ఎనర్జీ మీ బాడీ మొత్తం ప్రతి కణంలో నింపబడి ఉన్నాయి. మీ బాడీలో ఉన్న స్కై కలర్ ఎనర్జీస్ని, ఫ్లోస్ని మీరు అబ్జర్వ్ చేస్తూ థ్రోట్ చక్ర దగ్గరికి మీ అటెన్షన్ని తీసుకుని రండి. ఆ చక్ర ద్వారా ప్రవహిస్తున్న ఎనర్జీస్తో మీ భుజాలకి అందుతున్న ఎనర్జీస్ని మీరు అబ్జర్వ్ చేయండి. మీ చేతులు భుజాల దగ్గర నుండి నరాల ద్వారా మీ ఏళ్ళు వరకు ప్రవహిస్తున్న ఎనర్జీస్ని అబ్జర్వ్ చేయండి. బ్లూ కలర్ ఎనర్జీ మీ చేతులకి, మీ మొహానికి, మీ బాడీ మొత్తానికి రిఫ్లెక్ట్ అవుతూ మీరు చాలా నిర్మలంగా మారారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు థ్రోట్ చక్ర మీద అలాగే ఫోకస్ ఉంచి సీడ్ మంత్ర అయిన హమ్ పదాన్ని పలుకుదాము. ఈ హమ్ పదం పలుకుతున్నప్పుడు దీని నుండి వచ్చే వైబ్రేషన్స్ని మీ బాడీ మొత్తం ఆ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీస్ని గమనించండి. ఆ వైబ్రేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ వైబ్రేషన్ బాడీలో ఏ విధంగా ఫ్లో అవుతూ ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే మీ చుట్టూ కూడా వైబ్రేషన్ యొక్క ఫీలింగ్ని మీరు గమనించండి. హమ్ 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 మీ గొంతు నుండి వస్తున్న వైబ్రేషన్ మీరు అబ్జర్వ్ చేస్తూ మీ బాడీ లోపల మీ చుట్టూ వైబ్రేషన్స్ని గమనించండి. మరొకసారి పలుకుదాం. హమ్
హమ్ మరొకసారి స్లోగా హమ్ 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 ఎవరైనా ఈ శబ్దాన్ని పలకలేకపోతుంటే ఆపి మళ్ళీ ప్రయత్నించండి. దగ్గు రావడం, గొంతు దగ్గర ఇబ్బందిగా అనిపించడము అలాంటివి ఏం జరిగినా ఏం కాదు. ఈ హమ్ శబ్దం యొక్క వైబ్రేషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ 2 minutes సైలెంట్ మెడిటేషన్ చేయండి. కూల్. బాడీ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. మీ బాడీలో ప్రవహిస్తున్న ఎనర్జీ ఫ్లోస్ కూల్గా అవ్వాయి. మీరు మొత్తం బ్లూ కలర్ ఎనర్జీతో నింపి ఉన్నారు. ఆ ఎనర్జీ బ్రైట్నెస్ అనేది మీ లోపల నుండి కూడా బయటికి వస్తుంది. దాన్ని మీరు గమనించండి. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా అనుకోండి, దేనినైనా మాట్లాడగల సమర్థత ఇప్పుడు నాలో ఉంది. నన్ను ఎవరైనా బాధ పెట్టినా, నేను ఎవరినైనా అప్రిషియేట్ చేయాల్సి వచ్చినా, నాలో ఉన్న ఎమోషన్స్ని నాలో నేను ఉంచుకోకుండా ప్రతి ఎమోషన్ని నేను చెప్పగలను. దీని ద్వారా నాలో ఉన్న శక్తి మరింత బలపడుతుంది. ఈ విధంగా అనుకుని 3 times చేతుల్ని రబ్ చేసి ఐస్ మీద ఉంచండి. ఐస్ మీద ఉంచి బాడీ మొత్తం రిలాక్స్ చేసి ప్రశాంతంగా ఐస్ ఓపెన్ చేయండి. రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో 3rd ఐ చక్ర మెడిటేషన్ని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.